చిన్న స్పీడ్గా లేయడము అది ఈరోజు అన్ని మీడియా ఛానల్లో వచ్చినటువంటి కథనాలను దృష్టిలో ఉంచుకొని అలాగే ఇంతకుముందు ఈ కళాశాల ఏదైతే గురుకుల పాఠశాల ఉందో అలా కళాశాల ఉందో వీటిలో జరిగినటువంటి విషయాలను తీసుకొని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయుడుపేట శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ పిల్లల దగ్గర వెట్టి చాకిరీ చేపిస్తున్నారు అనేటువంటి అంశంతో ఈరోజు ఈ కళాశాల ముందరకు ధర్నాకు వస్తే విద్యార్థి పరిషత్ కార్యకర్తలు శాంతియుతంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ మేడం కానీ ఉపాధ్యాయ బృందం కానీ విద్యార్థులను మీకు ప్రాక్టికల్స్లో మార్కులు తక్కువ వేస్తాం వాళ్ళని ఇలా ప్రలోభ పెట్టి విద్యార్థి పరిషత్ నాయకుల మీదకే వాళ్ళ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యల మీద మాట్లాడడానికి వచ్చినటువంటి విద్యార్థి పరిషత్ కార్యకర్తల మీదకి వ్యతిరేకంగా పిల్లలను పంపించడం జరిగింది. అయినప్పటికీ కూడా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు వాళ్ళకి సర్ది చెప్పి విద్యార్థి పరిషత్ ఎందుకు వచ్చిందో చెప్పి వాళ్ళని శాంతియుతంగా చేయడం జరిగింది. ఇదే విధంగా ఈరోజు గురుకుల పాఠశాలలో స్టార్ట్ అయిన దానికి ప్రధాన కారణం ఏదైతే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అణగారిన వెనుకబడిన వర్గాల ప్రజలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుకొని ఉన్నత స్థానానికి వెళ్ళాలన్నటువంటి అంశంతో స్టార్ట్ అయినటువంటి గురుకుల పాఠశాలలో ఎలాంటి అక్రమాలు ఇలాంటి పనులు చేయించడం చోటు చేసుకోవడం దౌర్భాగ్యకరం. అయినప్పటికీ ఈరోజు ఉదయం నుంచి ఛానల్స్లో ప్రసారాలు వస్తున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు ఎవరైతే నెల్లూరు జిల్లా యంత్రాంగం ఉన్నారో ఇంతవరకు స్పందించకపోవడం, వాళ్ళు నిద్రమత్తును ఇంకా వేడకపోవడం ఇది కూడా సిగ్గుచేటు. ఈరోజు నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారులు ఈరోజు వెంటనే తక్షణమే ఈ సమస్య పైన స్పందించి ఇలాగ అన్ని గురుకుల పాఠశాలలో ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయో అన్నింటిలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని ముందుగా ఈ గురుకుల పాఠశాలలో చోటు చేసుకున్నటువంటి సమస్యలను తొలగించాలని విద్యాశాఖ అధికారులు వెంటనే తక్షణం స్పందించి ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా ఏబీవీపీ నాయుడుపేట శాఖ వినతి చేస్తుంది. ఇదే విధంగా మా డిమాండ్ ఏంటంటే వెంటనే ఈ స్కూల్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆమెని వెంటనే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఈ స్కూల్ పైన షాడో ప్రిన్సిపల్ వెనక నుంచి నడుపుతున్న వ్యక్తి ఆయన యొక్క పాత్ర కూడా ఈ స్కూల్లో పూర్తిగా తగ్గాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇదే విద్యార్థి పరిషత్ వినతి. దీని మీద జిల్లా కలెక్టర్కి కూడా వినతి పత్రం ఇస్తాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదు. విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు విద్యార్థి పరిషత్ పోరాడుతూనే ఉంటాం.